నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో గత 2 రోజులుగా అటు సోషల్ మీడియాలో కానీ సినీ రంగంలో కూడా జానీ మాస్టర్ అంశం అయితే చర్చనీయాంశంగా మారుతుంది. ఏదైతే చూసుకుంటే తనతో పాటు వర్క్ చేసిన జూనియర్ కొరియోగ్రాఫర్ని హత్యాచారం చేశారంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇంకోటి స్టేషన్లో కూడా కేసు మంజూరైంది. సో ఈరోజు జానీ మాస్టర్ను కూడా పోలీసులు అదుపులో తీసుకొని చెంచల్ కూడా జైలుకి తరలించిన పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో మరి అదే ఇదంతా ఏంది, అటు ఆమె చెప్తున్న మాటలు, ఇటు జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ చెప్తున్న మాటలు కూడా మనం అంతా చూస్తున్నాం సోషల్ మీడియాలో. సో మరి ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కస్తూరి గారు ఉన్నారు. ఆమె కూడా కొరియోగ్రఫీ చేశారు గతంలో. సో ఇప్పుడు కూడా కంటిన్యూ ఉన్నారు. సో మరి ఆమెతో మాట్లాడి, ఎందుకంటే ఏదైతే ఈ కొరియోగ్రఫీ డ్యాన్స్ ఫీల్డ్లో ఉన్న మాస్టర్లు అందరితో కూడా ఆమె పనిచేస్తున్నట్టు మనకు తెలుసు. సో మరి మాట్లాడదాం, ఎట్లా ఉంటుంది, ఏంది అసలు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆమె దగ్గర ఏముంది అనేది. సో నమస్తే మేడం. నమస్తే అండి. సో ఏదైతే చూసుకుంటే మీరు కూడా చూస్తున్నారు, ఏదైతే జానీ మాస్టర్ కానీ అటు జూనియర్ కొరియోగ్రాఫర్ అంశం, సో కేసు పెట్టారు, ఇదంతా నడుస్తూ ఉంది. సో ఏం చెప్తారు మీరు దీని మీద, ఎట్లా స్పందిస్తారు అసలు? ఈ కేసు వెనుకాలైతే ఖచ్చితంగా కుట్ర ఉందని మాత్రం నేను చెప్పగలండి. ఫస్ట్ నుంచి అదే వాదిస్తున్నాను. అన్ని విషయాలు జరిగిండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, కానీ ఇది మాత్రం ఇన్ని సంవత్సరాల తర్వాత జరిగేదాన్ని మాత్రం కుట్రనే మనము పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. కానీ అంటే ప్రధానంగా నన్ను హింసించారు, నన్ను అంటే మతం మార్పిడి చేసుకోని చెప్పేసి కూడా బలవంతం పెట్టారు అటు జానీ మాస్టర్ కానీ వాళ్ళ వైఫ్ కానీ అని చెప్పేసి కూడా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేశారు ప్రధానంగా. సో మరి ఇదంతా ఎంతవరకు నిజాలంటారు? ఇదంతా ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి ఈ కేసు విషయంలో గమనించినట్టయితే మీరు ఒక్కటి ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఏమన్నారు, తనకి క్యారవాన్లో చేశారు, తర్వాత ఏంటి మళ్ళీ బాంబే అన్నారు. సరే ఓకే, రేపట్టం జరిగింది అనుకుందాం. ఆ కేసు తర్వాత ఒక 2 days తర్వాత మైనర్ అని ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే రేప్ విషయం అనగానే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నా ఉండకపోయినా ఏదైనా సరే అది కోర్టులో వాళ్ళు సమర్పించుకుంటారు. తర్వాత ఏంటంటే అది నిలబడుతుందో నిలబడకపోతుందో సో అన్న భయంతో మైనర్ అని ఇరికిచ్చారు. ఓకే. సెకండ్ ఏంటి, ఇది కూడా నిలబడకపోతే లవ్ జిహాద్. సో ఇవన్నీ వర్సన పెట్టి ఒక వ్యక్తి రేప్ చేశాడు అన్నప్పుడు దాని గురించి అప్పుడు పెట్టలేదు, సరే దాని విషయంలో భయపడింది అనుకుందాం, మిగతా వేరు. ఈ మిగతా పెట్టాల్సిన వాటిలలో కూడా ఏదైతే ఇంకా 6 కేసులు ఏదో అంటున్నారు కదా, ఇవన్నిటికీ ఏం అడ్డం వచ్చింది? సో ఇప్పుడు పర్టికులర్గా పెట్టాల్సిన అవసరం ఏంటిది అని నా అనుమానం. స్టార్టింగ్ నుంచి నా అనుమానం అదే. ఏదైనా జరిగి ఉండొచ్చు అక్కడ, నేను జరిగింది అని చెప్పట్లేదు, జరగలేదు అని చెప్పట్లేదు, అదంతా మనకి కోర్టులో తేలుతుంది ఇద్దరి సాక్ష్యాధారాలు బట్టి. కానీ ఇంత గ్యాప్ రావడానికి ఎవరైనా అర్థం చేసుకుంటారు, చిన్నపిల్లలకైనా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా అమ్మాయి మనకి భయభ్రాంతులు కనిపించినట్టు కానీ స్టార్టింగ్ ఎప్పుడు చూడండి హ్యాపీగా ఉంది, ప్రతి వీడియోలో కూడా చాలా హ్యాపీగా ఉంది అమ్మాయి. అలాంటప్పుడు భయపడ్డ అమ్మాయి ఎలా ఉంటుంది? అందులో చిన్నపిల్ల. ఒకసారి మనకి స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఏదైనా సార్ కొడితేనే భయపడతాం, మ్యాథ్స్ సార్ అంటేనే దాక్కోనో లేదా చివరి బెంచ్లో కూర్చోనో హోంవర్క్ చేయకపోతే. ఇంత ఫియర్ ఉండే ఇలా పిల్లలకి తన ఫేస్లో ఎక్కడైనా మనకు అలా కనిపించిందా? కానీ అంటే నన్ను గత కొన్ని సంవత్సరాలుగా కూడా భయపెడతా ఉన్నారు, అటు నన్ను చంపేస్తాను భయపెడతా ఉన్నారు, అటు వాళ్ళ వైఫ్ కూడా ఇట్లా మత మార్పిడి మార్చుకోవడం అని చెప్పేసి నన్ను భయపెడుతున్నారు, అందుకే నేను బయటికి రాలేదు ఆ ప్రాణభయంతో కూడా ఆమె ప్రధానంగా ఎఫ్ఐఆర్లో కూడా చెప్తా ఉంది. సో మరి ఇదంతా నిజమే అయిందంట? లేదండి, ఎందుకంటే ఇది వాంటెడ్లీ వాళ్ళ ఫ్యామిలీని ఇరికించే పని. ఎందుకంటే మాస్టర్కి వాళ్ళ వైఫ్ సపోర్ట్. సో ఆ ఇద్దరిని కంప్లీట్గా అంటే వాళ్ళ ఫ్యామిలీ కొలాప్స్ చేయడం తప్పితే ఇక్కడ ఇంకొకటి ఏమీ లేదు. అసలు ఆ అమ్మాయికి సంబంధం లేదు. ఒకవేళ ఉంది అనుకుందాం, ఏదన్నా మాస్టర్ కానీ అమ్మాయికి కానీ సంబంధం ఉండొచ్చు, ఈమె చూసిందా చూడలేదా. ఒకవేళ ఏ భార్య అయినా సరే ఒక అమ్మాయి క్లోజ్గా ఒక భర్తకి వెళ్ళి క్లోజ్గా ఉండుంటే మనం ఫోన్లో చెక్ చేస్తాం కదా మామూలుగా, ఎవరితో బండి మీద వెళ్ళినప్పుడు ఎవరైనా చూస్తుంటే కూడా ఏం చూస్తున్నావు అని అడుగుతాం. అలాంటప్పుడు ఈమె ఇంత క్లోజ్గా మూవ్ అవ్వడం కానీ ఎవరైనా డాన్సర్స్ చెప్పారో లేకపోతే ఇంకేదైనా అయినప్పుడు ఎవరికైనా మామూలుగా ఏదైనా కోపం తిట్టుకోవడం కానీ అరుచుకోవడం కానీ ఏదైనా ఉండొచ్చు కదా. దాన్ని కూడా మనం పర్టికులర్గా ఈమె కొట్టింది తిట్టింది అని చెప్పడానికి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏం చూసి ఈమె కావాలనుకుంటుంది? ఆమె ఏదైనా సపోజ్ ఏదైనా మినిస్టరా లేకపోతే ఆమె వల్ల మీకు వచ్చేదేముందా? ఒకటి అంటారండి, ఏ ఆడపిల్లైనా ఎవరైనా సరే ఏదన్నా ఇస్తారు, అప్పడిగినా ఇస్తారు, ఇంకేదైనా సాయం చేయమని చేస్తారు, కానీ హస్బెండ్ ఇచ్చేవాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఉండరు, ఎవరు కూడా ఉండరు. వాళ్ళు కర్మగాలి ఆయన భర్త తెచ్చుకుంటే భరిస్తారేమో తప్పితే మనస్ఫూర్తిగా ఇష్టపడి ఏ భార్య ఏ ఆడదైనా ఏ జాతి అయినా సరే ఏ రాష్ట్రమైనా సరే ఏ ఆడది కూడా మొగుడికి ఇంకొక ఆమె వస్తుంది అంటే ఒప్పుకోదు. అలాంటప్పుడు ఆవిడే ఫోర్స్ చేసింది అనే దాంట్లో ఎంత న్యాయం ఉంది? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈమె ఆడపిల్ల అంటున్నారు, కరెక్టే. మరి మాస్టర్ గారి భార్య కూడా ఆడదు కదా. ఒక ఆడదానికి శత్రువు అనేది ఇక్కడ జరుగుతుంది. అక్కడ ఆడపిల్లే, ఇక్కడ ఆడపిల్లే. సో ఆడపిల్ల వల్ల ఇంకొక ఆడపిల్ల కూడా సఫర్ అవుతుంది, అదెందుకు గమనించరు? సో అంటే మరి మీరు కూడా గతంలో కొరియోగ్రాఫర్గా జూనియర్ కొరియోగ్రాఫర్ చేశారు. సో మరి అంటే పెద్ద మాస్టర్లో కూడా మీరు వర్క్ చేశారు. సో మరి ఇలాంటి నిజంగానే జరుగుతాయా? ఒకవేళ మీరు ఏమైనా చూసారు, మీరు ఇట్లాంటి ఏమైనా ఫేస్ చేశారు? ఉంటాయండి. సినిమా ఫీల్డ్ అంటేనే తెలుసుకొని వస్తారు, ఆల్మోస్ట్ తెలుసుకొని సినిమా ఫీల్డ్ అంటే ఏంటి అని అందరికీ తెలుసు. అది అందరి దగ్గర జరగవచ్చు, జరగకపోవచ్చు, దాని గురించి పర్టికులర్గా మనం చెప్పలేం. ఇప్పుడు నేను వెళ్ళాను, ఒక మాస్టరు
ఆ మాస్టర్ తను లేరు ఇప్పుడు, నాకు ఇబ్బందిగా అనిపించింది అక్కడ. సో నేను అడ్జస్ట్ అవ్వలేను అనుకున్నాను, వచ్చేసాను. ఎందుకంటే ఒకే మాస్టర్ దగ్గర చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అంటున్నారు ఇందాక జానీ మాస్టర్ అవకాశాలు ఇవ్వను, తొక్కేస్తాను, ఇండస్ట్రీలో రాకుండా చేస్తాను అన్నప్పుడు ఆయన ఒక్కైనే ఉన్నాడు ఆ ఇండస్ట్రీలో మాస్టర్. ఎంతమంది పెద్ద పెద్ద మాస్టర్స్ లేరు, వాళ్ళ దగ్గరికి పోకపోయినావు నువ్వు. ఇప్పుడు అయిందండి, ఓకే నువ్వు అప్పుడు చేస్తాడు అనుకుందాము, అది మీరు నువ్వు కేసు పెట్టావో భయపడ్డావో ఇంకేదన్నా ఉండొచ్చు. అన్ని లాంగ్వేజ్లో అన్ని భాషల్లో నువ్వు తెలుగు అమ్మాయివి కాదు, నువ్వు చదువుకున్న అమ్మాయివి, నీకు టాలెంట్ ఉంది. ఇంత పెద్ద గొప్ప గొప్ప మాస్టర్స్లో ఎవరు నీకు ఛాన్స్ ఇవ్వకపోయారా? పోనీ అదే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి నువ్వు చెప్పకపోయావా? అప్పుడే చెప్పకపోయావా? సార్ పెద్దల దగ్గరకు వచ్చి సార్ ఇట్లా ఇతను కొరియోగ్రాఫర్ నాకు ఇలా ఇవ్వని అంటున్నాడు అలా అంటున్నాడు అని అప్పుడే చెప్పుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. నన్ను భయపెట్టారని కూడా ప్రధానంగా ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేసిన అమ్మాయి. అవును సార్, భయపడ్డట్టు ఎక్కడ కనబడుతుంది? ఒకటి భయపడ్డప్పుడు అలాగే మాస్టర్ భయపడ్డావని చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంకేమైనా చేపిస్తాడు కదా, ఇది ఒకటే కాదు కదా. ఇప్పుడు నన్ను భయపడుతున్నట్టు ఏమైనా చేసేస్తానా? ఏ సమాజంలో ఉన్నామండి మనం ఇప్పుడు? జనరేషన్ ఎంత గ్యాప్ వచ్చింది, లేడీస్ ఎంత డెవలప్ అయ్యారు, ఎంత ఫాస్ట్ అయ్యారు, అన్ని రంగాల్లో వాళ్ళు దూసుకుపోతున్నారు. అలాంటప్పుడు ఈ పిల్ల చదువుకున్న పిల్ల కదా, మరి ఏలుముద్ర ఏం కాదు కదా. సినిమా ఇండస్ట్రీ అంటే ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి నువ్వు వచ్చావు నీ ఫ్యామిలీతో అని అంటే ఎంతో కొంత అవగాహన ఉంటుంది. ఒకప్పుడు మాకు తెలియదండి, ఫోన్స్ లేవు, మిగతావి ఏమీ లేవు, అసలు ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా అప్పుడు మనకి లేవు. ఇప్పుడు ఇంత డెవలప్ అయిపోయిన తర్వాత నీకు ఎందుకు ఎవరో ఒక్కరు ఎందుకు హెల్ప్ చేస్తారో అనిపించలేదు. సెకండ్ ఇంకొక థింగ్, నా పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి చిన్న ఏజ్, ఓకే ఒప్పుకుంటాను నేను. అలాంటప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ ఉంటారు వెంట, మదర్ ఆర్ ఫాదర్, బ్రదర్, లేదంటే చిన్నాన్న పెద్దనాన్న అత్తయ్య ఎవరన్నా సరే, లేదా కనీసం అసిస్టెంట్ అన్న ఉంటారు, ఎందుకంటే నువ్వు చిన్నపిల్లవి కాబట్టి. నెక్స్ట్ ఆ రోజు జరిగింది, భయపడ్డావు, చెప్పలేదు. తర్వాత నీ పేరెంట్స్ గమనించరా నీ నడవడి ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు? వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అప్పుడు? మదర్తో ఉంటున్నారు కదా, మదర్ అన్న పాయింట్అవుట్ చేయొచ్చు కదా. కూతురు చెప్పలేకపోయింది, తల్లి గమనించలేదా? మన పిల్లల్ని మనం గమనించమా? మన ఇంట్లో ఒక వ్యక్తి కాసేపు రాకపోతేనే మనం ఫోన్లు చేస్తుంటాం, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నామని. సో వాళ్ళ మదర్ ఎందుకు దీన్ని అప్పటి నుంచి చెప్పలేకపోయింది? తల్లి అంటే ఇద్దరిని బెదిరించాడా? అదే అంటున్నారు ప్రధానంగా ఎఫ్ఐఆర్ లో, అదే మెన్షన్ చేస్తారు, ఇద్దరు మమ్మల్ని భయపెడుతున్నారు, అంటే మా మతంలోకి మారిపోండి అని చెప్పేసి కూడా వాళ్ళ భార్య కూడా ఇంటిపైకి వచ్చి దాడి చేసిందని కూడా అది వాంటలే. చెప్పాను కదా మీకు, ఇక్కడ అర్థమైపోతుంది రాను రాను, అది కేసు మీకు అర్థమవుతుంది రాను రాను. ఎందుకంటే వాళ్ళు మతం మార్పిడి అనేది మాత్రం చాలా బండబూతండి అసలు. అది లేదు, అస్సలు లేదు. వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళే, ఇక్కడ పెరిగిన వాళ్ళే, అందరిలో కలిసి ఉంటారు, అన్ని మతాల్లో వాళ్ళు కలిసే ఉంటారు. సో ఇది జానీ మాస్టర్ గారితో మీకు అంటే మీరు కలిసి వర్క్ చేశారా? చేశాను, అంటే వర్క్ అంటే ఫ్రెండ్. ఓకే, సో ఎట్లా ఉంటుంది మరి నార్మల్గా ఆయన సెట్స్ లో కానీ నిజంగా ఇట్లా చేసే వ్యక్తేనా? చాలా మంచి వ్యక్తి అండి అసలు. ఇది ఈ అమ్మ ఇంకొక విషయం, ఇన్ని సంవత్సరాలు 20 years నుంచి కష్టపడుతున్నారు కదా, ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా ఇలా వచ్చారా? బాంబే గర్ల్స్ వస్తారు, 2-3 అసిస్టెంట్లు ఉంటారు. సో ఎవరైనా తన మీద ఇలా అబ్యూస్ చేశారా? అది వ్యక్తిగతంగా అయితే చాలా మంచిదనండి. వీళ్ళిద్దరి విషయంలో ఏం జరిగింది అనేది నాకు తెలీదు, కానీ అతను మాత్రం వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు ఈ అమ్మాయి ఫోర్స్ చేసిందా లేదా, మాస్టరే ఇష్టపడ్డా అనేది తర్వాత తేలుతుంది, కానీ వ్యక్తిగతంగా మాత్రం చాలా మంచి వ్యక్తి, హెల్పింగ్ నేచర్. కానీ ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు వాళ్ళ వైఫ్ కూడా, నేను అయితే జానీ మాస్టర్ వైఫ్ కూడా చెప్పాను, ఇంకోటి బాంబే వెళ్ళినప్పుడు కూడా అంటే మైనర్గా ఉన్నప్పుడు బాలిక మీద కూడా అంటే రేప్ చేశారంటూ కూడా ఒక వార్తలు ఇస్తే ఆమె ఎఫ్ఐఆర్ లో కూడా ఇది కూడా మెన్షన్ చేసింది. సో మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే మైనర్గా ఉన్నప్పుడు ఇదంతా జరిగిందని చెప్పేసి. ఇప్పుడు ఎన్ని రకాలుగా ఇక్కడ మెయిన్ ఇక్కడ కావాల్సిన అసలు కంటెంట్ ఏంటి అంటే మాస్టర్ని ఇరికించాలి, అది ప్రధాన ఎజెండా. అంటే ఇదంతా కుట్ర జరుగుతున్నట్టే, అది అందరికీ అర్థమైన విషయమే అది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ గ్యాప్ అనేది, అంటే కొంతమంది వాయిస్ ఇవ్వచ్చు, కొంతమంది భయపడి మనకెందుకులే ఏదైనా మాట్లాడితే ఎందుకు వచ్చింది అని చాలా మంది దీని గురించి మాట్లాడకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళ మనసులో మెదులుతుంది అదే. కొంతమంది పడక ఏదైనా కామెంట్స్ పెడుతుండొచ్చు, లేకపోతే ఇంకేదైనా మాట్లాడుతుండొచ్చు, అది వాళ్ళ విఘ్నతకు వదిలేద్దాం మనము. కానీ నిజంగా ఆలోచించండి, అక్కడ ఆ అమ్మాయి, నేను చెప్పాను నా చెల్లి అయినా సరే నేను ఇలాగే మాట్లాడతా. ఇప్పుడు ఒక డేలో 24 hours ఉంటుంది మనకి. సో 24 hours టైంలో మాస్టర్ ఎంతసేపు మీ దగ్గర ఉన్నాడు? బెదిరించాడు, తల్లి కూతుర్ని బెదిరించాడు, ఓకే. మీ దగ్గర మీ ఫ్యామిలీలో మాస్టర్ ఎంతసేపు ఉన్నాడు? మరి మాస్టర్ ఎప్పుడు వర్క్ చేశాడు? ఆయన ఇంటి ఫ్యామిలీకి ఎంత టైం ఇచ్చాడు? బయట ఎక్కడ తిరిగాడు? 1 గంట దొరకలేదా మీకు? ఒక 5 నిమిషాలు మీకు దొరకలేదా ఫోన్ చేయడానికి? నిజంగా అండి, ఇప్పుడు అందరం కూడా ఆ అమ్మాయి నిజంగా బాధితురాలంటే మాస్టర్ ఇంకా హింసించాడు అని ప్రూవ్ అయిపోతే అందరం మేము అమ్మాయి సపోర్ట్ చేస్తాము. ఇప్పుడు కూడా ఏంటంటే మాస్టర్ వెనకేసుకొని రావట్లే,
ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. కానీ అంటే ప్రధానంగా ఇక్కడ ఇంకో ఏమనిపిస్తూ ఉందంటే మరి తప్పు చేయనప్పుడు ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు పరారీలో ఉన్నట్టు కూడా మనం అంటే అంటున్నారు వార్తలు. సో మరి ఎందుకు ఉన్నట్టు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నట్టు కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. సో మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే ఇది సడన్ గా నేను ఇప్పుడు ఒక దొంగతనం చేసి వచ్చాను అనుకోండి, ఏదైనా బయటికి వెళ్ళి, అప్పుడు నేను అలర్ట్ గా ఉంటా. ఎవరు వచ్చి పట్టుకుంటాడు, ఎక్కడ వచ్చి పట్టుకుంటారా, లేకపోతే ఇంకేమన్నా అవుతుందా అన్నప్పుడు నేను అలర్ట్ గా ఉంటా. అసలు నేను అక్కడ దొంగతనమే చేయలేదు. నాకేం తెలుసు ఈ సందులో వచ్చి కిడ్నాప్ చేసి వెళ్ళిపోతారని నాకు ఎట్లా తెలుసో చెప్పండి. సో సడన్ గా ఏంటంటే పేరు టక్కున ఇదంట అంటే ఆల్రెడీ కాస్తో కూస్తో ఇప్పుడు ఆ అమ్మాయితో నువ్వు ఆల్రెడీ ఇంతకు ముందుకు కలిసి ఉన్నారు, మీరు ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా లవర్స్ గా ఉన్నారా, సహజీవనమా, ఈ మధ్య కొత్త చట్టాలు తొక్కుల చట్టాలు రిలేషన్స్ ఉండొచ్చు, ఎవరైనా ఇష్టపడితే ఉండొచ్చు, అవన్నీ ఇవన్నీ అనేదో కొన్ని వచ్చినాయి చట్టాలన్నీ కూడా. సో దాన్ని అడ్డం పెట్టుకుని అయినా ఎవరైనా కలిసి ఉండొచ్చేమో చెప్పలేము దానికి ఇవన్నీ. ఓకే. సో ఇంకోటి ఏంటంటే అటు యూనియన్ నుండి కూడా అంటే ఒక ఆడియో కాల్ వైరల్ అవుతా ఉంది, ఇది దీని విషయంలో ఎవరు మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా ఒకటి యూనియన్ నుండి ఒకటి ఆడియో వైరల్ అవుతా ఉంది. సో ఎందుకు మరి అంత భయపడాల్సిన అవసరం ఏంది? అది నాకు నేను అదే అంటున్నానండి, కుట్ర జరగడానికి కూడా కొన్ని కారణాలు నేను అందుకే మాట్లాడుతున్నాను మీతోని. ఎందుకంటే ఇది ఎవరు చెప్పారు, ఫలానా వ్యక్తి పేరైతే ఉండాలి కదా, ఈ వ్యక్తి అన్నారు. ఇప్పుడు మా సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా చెప్పారా దీని గురించి మాట్లాడొద్దు అని? లేదా మీకు పొలిటికల్ గా ఒత్తిడి వస్తుందా, డిపార్ట్మెంట్ నుంచి వస్తుందా, ఎవరి ఫ్యామిలీ నుంచి అని వస్తుందా, ఇంకెవరైనా మిమ్మల్ని బెదిరిస్తున్నారా దీని గురించి మాట్లాడకూడదని? ఎందుకంటే ఆయన పర్సనల్ ఇష్యూ అన్నప్పుడు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అమ్మాయి నాకు క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో అట్లా అన్నప్పుడు మేము ఎవరైనా మాట్లాడుకోవచ్చు కదా, యూనియన్ నుంచి ఎందుకు మాట్లాడొద్దు అన్న విషయం ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు, అది తెలుసుకునే దాంట్లో కూడా ఉన్నాను అనమాట. సో ఇంకోటి ఏదో చూసుకుంటే అటు అమ్మాయి కూడా ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంది, నన్ను అంటే ఒక 4-5 సంవత్సరాల నుండిగా నేను మైనర్గా ఉన్నప్పటి నుండిగా నన్ను వాడుకోవడం జరిగిందంటే ఇట్లాంటి మాటలు కూడా యూజ్ చేస్తూ ఉంది. సో మరి నిజంగా ఏదైతే ఈ కొరియోగ్రఫీ ఫీల్డ్లో కానీ సినీ ఫీల్డ్లో కూడా మీరు కూడా వర్క్ చేశారు కదా, సో ఇట్లాంటివి నిజంగా జరుగుతాయా? అంటే అది ఇక్కడ ఒక విషయం ఏంటంటే మాకు డాన్సర్స్లో చిన్నపిల్ల దగ్గర నుంచి ఒక 3-4 years దగ్గర నుంచి మాకు 60-70 సంవత్సరాల వాళ్ళకి కావాలన్నా మేము అరేంజ్ చేస్తాం మా సంస్థ నుంచి, అంటే కాన్సెప్ట్ సంబంధించి. సో డాన్సర్స్ ఎవరైనా తెచ్చుకుంటాం, మేము అరేంజ్ చేస్తాం. సో దాని కార్డ్ అక్కర్లా, చిన్నపిల్లకి కార్డు అట్లా అని అవసరం లేదు. కావాలన్నప్పుడు ఎవరైనా ఏజ్ నుంచి రావచ్చు. సరే ఇప్పుడు ఈ అమ్మాయి కేసు విషయానికి వస్తే ఢీ షోలో చేసిందండి ఇంతకుముందుకు అమ్మాయి. ఢీ రూల్స్ ఒక్కసారి మీరు కనుక్కోండి, ఢీ షోలో 18 years చూసి కానీ దాంట్లో తీసుకోరు. ఢీ షో తర్వాతనే మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్గా వచ్చింది. అది నేను దాచాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పాత వీడియోస్ ఉన్నాయి. ఢీ షో నుంచి అమ్మాయి మాస్టర్ గారి దగ్గరకు వచ్చింది. అంటే ఢీ షో వాళ్ళు 18 years కాకముందుకే ఆ అమ్మాయిని తీసుకున్నారా అనేది ఒకటి నా వాదన. సెకండ్ ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి 10th class సర్టిఫికేట్, బర్త్డే సర్టిఫికేట్స్ కూడా చెప్పడానికి లేదు. మనం ఈ టైంలో పుట్టామంటే ఆ రోజు మిస్ అయింది పేపర్ అని చెప్పేసి కూడా తెచ్చుకోవచ్చు. 10th class మార్చలేము మనం. సో 10th class సర్టిఫికేట్ వచ్చినాక అవన్నీ కోర్టు చూసుకుంటుంది, ఆ ఏజ్ ఎట్లా ఉంది ఏంటి లేదు అని చెప్పేసి అది కోర్టు చూసుకుంటుంది. ఓకే. సో ఇంకోటి మాస్టర్ మీద కూడా ఇంకోటి ఆరోపణ వస్తుంది, ఏదైతే కార్డు విషయంలో కూడా ఇప్పించే విషయంలో కూడా అంత అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, మాస్టర్ ఇదంతా చేస్తుంటాడు గతంలో అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. సో మరి ఇదంతా మాస్టర్ని ఇరికేయడం కోసమే జరుగుతుంది అనుకోవచ్చా? అంటే మీకు తెలిసింది ఏంటి అసలు? దీన్ని నాకు తెలిసినంత వరకు అసలు మాస్టర్ ఆ పిల్లకి కార్డు రావడానికి కారణం అయితే మాస్టర్ వాళ్ళ వైఫ్ వాళ్ళే ఫైట్ చేసి ఇప్పించారు. యాక్చువల్లీ మా సంస్థ వాళ్ళే కొంచెం, ఎందుకంటే మాకంటే కొన్ని రూల్స్ ఉంటాయి, మాకు ఇన్ని ఇయర్స్ చేయాలి, ఇంతమంది మాస్టర్స్ ఉన్నారు, మాకు వర్క్ కావాలి కదా, ఎప్పటి నుంచో మేము ఉన్నాము, ఆ అమ్మాయి కొత్తగా వచ్చింది, అలాంటప్పుడు మాకు కొన్ని కావాలి వర్క్స్, మాస్టర్స్ అన్నప్పుడు మాకు కొన్ని సాంగ్స్ కావాలి. అలాంటప్పుడు యూనియన్ నమ్ముకొని ఉన్నాం కదా, అలాంటప్పుడు ఇలా వచ్చింది రాగానే చేసేసుకొని మేము వెళ్ళిపోతామంటే మాకు కూడా కొన్ని ఉంటుంది కదా. అందుకని మేము ఏమన్నామంటే కొంచెం వెయిట్ చేయమని చెప్పండి, ఎందుకంటే ఆల్రెడీ ఆమె బాంబే ట్రై చేసింది, ఇంకెక్కడ డైరెక్ట్గా మా దగ్గరికి రాలేదు కదా. మా దగ్గర ఏంటంటే 5 years అసిస్టెంట్గా చేయడం కానీ, అసిస్టెంట్ నుంచి మాస్టర్గా అవ్వడం కానీ మేము కొన్ని పెట్టుకున్నాం, నిబంధనలు పెట్టుకున్నాం, దాని ప్రకారం మేము ఆపాము. సో ఆమె ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇదే విషయం ఛాంబర్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి నాకు ఇవ్వట్లేదు అని, కార్డు ఇవ్వట్లేదని చెప్పావు. ఓకే, అదే రోజు కంప్లైంట్ ఇవ్వకపోయావు మాస్టర్ మీద. ఓకే, ఇప్పుడు ఎందుకు ఇచ్చావు? నీకు ధైర్యం ఉంది కదా ఛాంబర్కి వెళ్ళి మాట్లాడడం. సపోర్ట్ ఉన్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉన్నారు, అది ఎవరనేది తెలియాలి బయట. అది సో ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నా కూడా అంటే ఒక మహిళ అంటే తప్పు ఎవరిదైనా ఉండొచ్చు, ఒక అమ్మాయి అతను, సో అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు మహిళా సంఘాలు కానీ ఇట్లా సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటారు. సో మీరు చూస్తున్న ఇప్పుడు మాస్టర్ది తప్పు లేదో ఈమె తప్పు ఉన్నట్టు అంటే చెప్తుంది కనిపిస్తుంది. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది నేను కరెక్ట్ అని చెప్పట్లేదండి, జడ్జ్మెంట్ ఇవ్వట్లేదు, కాకపోతే ఆలోచించండి అంటున్నా. ఇక్కడ రెండు అంటున్నాను, మాస్టర్ సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు రేపు ఎందుకంటే మగపిల్లలు కూడా మనుషులే, తప్పు ఇప్పుడు ఏమంటారు 100 మంది తప్పించుకున్నా పర్వాలేదు కానీ శిక్ష పడకూడదు చెయ్యని వాళ్ళకి అని చెప్పేసి అని మనం మాట్లాడుకుంటాం ఫస్ట్ నుంచి ఉన్నది కూడా. ఇక్కడ కూడా ఏంటంటే ఆడ అనగానే సపరేట్ చేయకండి, నన్ను ఎవరు తిట్టుకున్నా పర్వాలేదు, మగపిల్లలలో కూడా నిజాయితీ ఉంది, చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. సో అది ఒక్కటి ఆలోచించండి.
అంటే ఉంటే శిక్ష ఓకే. ఇప్పుడు నిజంగా ఇప్పుడు నీకు అప్పుడు జరిగింది, అదే రోజు నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా, పారిపోయావా, ఎందుకంటే ఏమన్నంటే భయం అని ఒకటే అడ్డం పెట్టుకుంటున్నారండి. అది ఒక కార్డు వేసుకొని తిరుగుతున్నారు, 2 కార్డులు. ఆడపిల్లని కార్డు ఒకటేస్తున్నారు, భయపెట్టారని ఒకటేసుకొని తిరుగుతున్నారు. ఇదంతా సింపతి ఎంతసేపు పెట్టుకుంటారు సింపతి? మీరు నిజాలు ఏదో రోజు బయట రావాల్సిందే. అసలు ఆగవవి ఎప్పుడైనా సరే, ఎందుకంటే అందరు కూడా చెప్పలేరు, కానీ అందరికీ ఈ విషయం అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి కూడా కేసు పెట్టినంత వరకు ఓకే, కానీ ఇప్పటిదాకా బయటకు వచ్చి ఎక్కడ చెప్పిన పరిస్థితి కూడా మనం చూడలేదు. సో ఏమై ఉండొచ్చు అంటే ఇదంతా నాకు తెలిసినంత వరకు అయితే ఆ అమ్మాయి కూడా పెట్టే రకం కాదండి. డాన్సెస్ చేసిన వాళ్ళ దాంట్లో కానీ మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూసినప్పుడు కూడా ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా వాంటెడ్లీ పెట్టిన రకం కాదు. పెట్టే రకం అయితే ఎప్పుడూ పెట్టేది. ఇది వెనకాతల ఏదో ఉంది అని నేను బలంగా నమ్ముతున్నా. ఆ అమ్మాయి అంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను పెట్టను అని అనిందంట. నేను 4 months బ్యాక్ జరిగిందంట ఈ ప్లానింగ్, ఏదో నేను పెట్టను అనిందంట. కానీ ఎవరు ఒత్తిడి చేశారు అనేది విషయాలు మనకు బయట రావాలి. అండ్ ఇంకోటి చూసుకుంటే అటు సినీ రంగాల నుండి కూడా అటు అల్లు అర్జున్ గారు కానీ ఏమంటే సుకుమార్ గారు కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో మరి ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు? ఇదంతా అంటే కుట్ర, మీరు ఇందాక చెప్పినట్టు కుట్రనే అనుకోవచ్చా? కుట్ర అంటే ఇప్పుడు సార్ వాళ్ళకు కూడా తెలియకుండొచ్చు కదా. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉందండి, ఇప్పుడు మీ దగ్గరకు ఉంది, మీ దగ్గర వచ్చారు, నేనే వచ్చాను, సపోజ్ నేను ఎవరో మీకు తెలియదు, నాకు హెల్ప్ చేయండి సార్, నాకు ఇట్లా జరిగింది ఇలా జరిగిందంటే ఎవరైనా మనం ఒక ఆడపిల్ల వచ్చి అడిగితే ఎవరైనా వినాల్సిందే, ఎవరైనా మనకు సింపతి వచ్చేస్తుంది. అది జరిగిన తెలిసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది ఏం జరిగింది ఏంటిది అనేది, తర్వాత తెలుస్తుంది అనమాట. వాళ్ళని కూడా మనం ఏం అనలేము. అది సో ఇప్పుడు మీకు తెలిసిన దాని వరకు ఏం చెప్తారు అంటే ఈ కేసు గురించి? ఎందుకంటే అటు జానీ మాస్టర్ అంటే ఆయన పెద్ద స్థాయిలో ఉన్నారు, సో ఆయన మీద ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి. సో అంటే గతంలో కూడా ఆయన మీద అంతా లేదు, కానీ కొన్ని యూనియన్లో కొన్ని కార్డుల విషయంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో మరి ఇదంతా చూసుకుంటే ఫైనల్గా ఏం చెప్తారు అన్నట్టు మీరు? ఇదంతా చూసుకుంటే ఇదంతా కూడా వాంటెడ్లీ మాస్టర్ని తొక్కే ప్రయత్నమే. ఎందుకంటే అతనికి బ్యాక్గ్రౌండ్ లేదు. సినిమా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఇది ఎవడి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బ్యాక్గ్రౌండ్ ఉంటేనే వాళ్ళు పైకి వస్తారు, బ్యాక్గ్రౌండ్ ఉంటేనే నిలదొక్కుంటారు. బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి రావడం అంటే ఎవరైనా అదృష్టం మీద కొంచెం వస్తారు, కానీ వాళ్ళకు కూడా ముళ్ళ మీద నడకలాంటిది అనమాట. ఎప్పుడు ఏ టైంలో ఏది ఉంటుందో కూడా తెలియదు. నిజంగా తన బ్యాక్గ్రౌండ్ ఉంటే ఈ పరిస్థితిలో ఉండేవాడు కాదేమో మాస్టర్. అంటే ఇప్పుడైతే రిమాండ్ ఇచ్చారు కదా, 14 రోజులు ఇచ్చారు. ఎట్లాంటి నిజాలు వస్తాయి అనుకుంటున్నారు? మీకు తెలిసిన దాని ప్రకారం ఇప్పుడు ఎందుకంటే మీరు ఆ జానీ మాస్టర్ తో కలిసి సార్ ఈ అమ్మాయి కూడా తెలుసు, సో మరి తప్పే ఎవరిది అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇద్దరిది ఉంది. వాళ్ళు అంటే 2 చేతులు చెప్పట్లు రాదు. సో తప్పు ఇద్దరిది ఉంది. ఎందుకంటే నిజంగా మాస్టర్ విషయంలో చిన్న మిస్టేక్ కూడా లేకుండా ఉంటే కనుక నిలబడేవాడు ఇక్కడే. సో ఇద్దరు కలిసి ట్రావెల్ చేశారు, ఏదో చిన్న ఉంటది కాబట్టి తను ఆలోచనలో పడి ఉంటాడు. ఏది అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను దొంగతనం చేసుకుంటే నాకు కొంచెం భయం ఉంటుంది అని చెప్పేసి. అలాంటప్పుడు ఆలోచన ఏంటిది అని అంటే ఎందుకు ఇలా జరిగింది, ఏం జరిగింది అంటే మన రోగం కొంత అయ్యగారిది ఏదో కొంత అన్నట్టుగా జరిగింది అనమాట దీంట్లో. ఓకే అండి, ఓకే, రైట్. సో చూద్దాం మరి. సో విన్నారు కదా, మనతో పాటు కస్తూరి గారు, ఆమె కూడా గతంలో కొరియోగ్రఫీగా చేశారు. సో మరి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, కానీ తప్పేవాడు అనేది అయితే మనం కరెక్ట్గా చెప్పలేము. అతనిది అయ్యి ఉండొచ్చు, ఈమెది కూడా అయ్యి ఉండొచ్చు. సో మరి ఈరోజు పోలీసులు అయితే అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారు. చూద్దాం మరి ఎట్లాంటి బయటకు వస్తాయనేది, నిజాలు ఎట్లాంటివి బయటకు వస్తాయనేది అయితే చూద్దాం, వేచి చూద్దాం.